ఈ పండు నాకు చాలా కావాలి. నేను దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడే బన్నీకి ఒకటి కనిపించింది. చెట్టు మీద ఒక పెద్ద ఎర్రని యాపిల్ వేలాడుతూ ఉంది. వావ్! ఎంత అందంగా ఉంది ఆ యాపిల్! నాకది కావాలి. అది తీసుకోవాలని బన్నీ ప్రయత్నించింది. మొదట చిన్నగా ఎగిరింది. కానీ యాపిల్ చాలా ఎత్తులో ఉంది. పర్లేదు, ఇంకొంచెం ఎత్తుగా ఎగిరితే వస్తుంది. మళ్ళీ ప్రయత్నించింది. మళ్ళీ కానీ ఎంత ప్రయత్నించినా యాపిల్ అందలేదు. నేనెందుకు తీసుకోలేకపోతున్నాను? ఏమైంది బన్నీ? ఎందుకు బాధగా ఉంది? అక్కడ ఉన్న ఆ ఎర్రని యాపిల్ నాకు చాలా కావాలి, కానీ నేను ఎంత ప్రయత్నించినా అందుకోవడం లేదు. కంగారు పడకు, నేను సహాయం చేస్తాను. నిజంగానా? అదే నా సమస్య. నేను సహాయం చేస్తాను. అవును, ఏయ్! యాపిల్! అది చాలా వేగంగా పైకి ఎక్కి ఆ యాపిల్ దగ్గరకు చేరింది. చిన్నగా కొమ్మను పట్టుకుని ఆపిల్ను తీసుకుంది. ఇదిగో బన్నీ! ధన్యవాదాలు, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. మనమంతా స్నేహితులం కదా, సహాయం చేయడం మంచిది. బన్నీ యాపిల్ను చూసింది. అది పెద్దది, రుచిగా ఉంది. కొంచెం ఆలోచించింది. నేను ఒంటరిగా తినడం కంటే మనిద్దరం కలిసి తింటే బాగుంటుంది. కోతి, మనమీ యాపిల్ను కలిసి పంచుకుందాం అని చెప్పింది. కోతి ఆనందంగా చెప్పింది. అది చాలా మంచి ఆలోచన. అప్పుడు ఇద్దరూ ఆపిల్ను 2 ముక్కలుగా పంచుకుని కలిసి కూర్చొని తిన్నారు. తింటూ నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, మంచి స్నేహితులయ్యారు. ఆ రోజు నుండి బన్నీ మరియు కోతి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అడవిలో ఎక్కడైనా కలిసి ఆడుకునేవారు, ఒకరికి ఒకరు సహాయం చేసేవారు.